వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశాభివృద్ధి అడ్డుగా కాంగ్రెస్, సిల్చార్ సభలో నరేంద్ర మోడీ. పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పర్యటన, గిరిజన గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఏపీఎస్పీ పోలీసులకు శుభవార్త, 300 మంది హెడ్ కానిస్టేబుల్కు ప్రమోషన్. ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం ఎన్నికల ప్రచారంలో శనివారం పాల్గొన్నారు. సిల్చార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్య ప్రాచ్యంలో యుద్ధం మధ్య భారతీయుల్లో ఆందోళనలు పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అయితే ప్రభుత్వం ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు కృషి చేస్తుందని అన్నారు. భారతదేశ అభివృద్ధిని వ్యతిరేకించే శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని ప్రధాని ఆరోపించారు. మన దేశ పౌరులు సాధ్యమైనంత తక్కువ కష్టాలను ఎదుర్కొనేలా చూసుకోవడానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ యుద్ధం దేశ పౌరులపై ప్రభావాన్ని తగ్గించడమే మా లక్ష్యం. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా తన పాత్రను నిర్వర్తిస్తుందని భావించారు. అయితే జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన ఈ కీలకమైన పనిలో కాంగ్రెస్ మరోసారి విఫలమైందని దిగిబట్టారు. आज मैं सिलचर से असम को सावधान सतर्क भी करना चाहता हूं। आपने कांग्रेस को असम से बाहर किया। आज देश का हर राज्य कांग्रेस को सबक सिखा रहा है। कांग्रेस एक के बाद एक चुनाव हार रही है। अब निकट भविष्य में कांग्रेस खुद के पराजय के इतिहास की सेंचुरी मारने वाला है। हार की हताशा से भरी कांग्रेस ने देश के खिलाफ ही मोर्चा खोल दिया है। कांग्रेस के नेता देश को बदनाम करने में जुट गए हैं। आपने देखा है दिल्ली में इतनी बड़ी एआई समिट हुई। आज पूरी दुनिया जब आर्टिफिशियल इंटेलिजेंस एआई को लेकर बहुत ही उत्सुक है, दिल्ली में सफलतापूर्वक विश्व की एक नई आशा पैदा करने वाला एआई समिट हुआ। दुनिया भर के नेता, दुनिया भर की टेक्नोलॉजी कंपनियां, टेक्नोलॉजी के बड़े बड़े लीडर दिल्ली आए थे। कांग्रेस ने इस समिट को बदनाम करने के लिए कपड़ा फाड़ प्रदर्शन किया। अब कांग्रेस के पास खुद के कपड़े फाड़ने के सिवाय कुछ नहीं बचा है। पूरे देश ने कांग्रेस के इस भोंडे और भद्दे प्रदर्शन की आलोचना की, लेकिन दिल्ली में जो कांग्रेस का शाही परिवार है वो इस कांड को भी अपना मेडल बता रहा है। देश को बदनाम करने वालों की वाहवाही कर रहा है। ऐसी कांग्रेस जो देश की विरोधी हो वो किसी राज्य का भला नहीं कर सकती। పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ లోని పాడేరు మండలం పరిధిలో ఉన్న నందిగారు గిరిజన గ్రామాన్ని సందర్శించారు. అక్కడ అడవి తల్లి బాట పథకం కింద నిర్మించిన రహదారులను పరిశీలించారు. పవన్ కళ్యాణ్ గిరిజన యువతతో పాటు గ్రామస్తులతో సన్నిహితంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో జనసేన పార్టీ ప్రజలతో అనుబంధాన్ని మరోవింత బలోపేతం చేసుకుంది. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమం, అభివృద్ధి మరియు దూర ప్రాంతాలకు రవాణా సౌకర్యాల మెరుగుదలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని మేము ముందుకు వచ్చాను. మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత
ఎంత దూరం ప్రయాణిస్తాం ఏమవుద్దో కూడా తెలియదు. కానీ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళని తలుచుకుంటే మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలు చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అలాగే మనకి జలజీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే ఇక్కడ సమస్యలన్నీ ఒక రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే ప్రధానమంత్రి గారి సహకారం కానీ, ఈ రోజున ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇదే నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. మీకే వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈరోజు మనం వచ్చి మనం దాదాపు 200 ఒక మన పార్వతీపురం ఎన్ని చేశాం సార్? హౌ మెనీ కిలోమీటర్స్ వి లేడ్? లాస్ట్ 2 years నుంచి ఈ రోజు దాకా ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవును రోడ్లకు వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్ని కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక రోడ్డు వేయడానికి వస్తే మనకి ఇక్కడ పండే పంటకి మేము వెళ్ళటానికి పక్క ఊర్లకు పోవడానికి కొంచెం కనెక్టింగ్ రోడ్లని, ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం చెప్పడానికి, పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. అలాగే మీరందరూ నేను మీ చేత జేజేలు ఎప్పుడు కొట్టించుకుంటానంటే మీరు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దిగ్విజయంగా గెలిపించండి. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు, ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా గెలిపించారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖపట్నం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నాయకత్వం వహించారు. సీతంపేటలోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ స్వయంగా బైక్ నడిపి పార్టీ శ్రేణులతో కలిసి సీతంపేట నుంచి జగదాంబ జంక్షన్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జగదాంబ జంక్షన్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి భారీ కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, జన సైనికులు, మహిళలు, వీర మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ మా పెద్దలు అందరూ కూడా మాట్లాడారు, వాళ్ళందరూ చెప్పినట్టుగా నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, మార్పు కోసం ఆవిర్భవించిన ఈ పార్టీ ఈరోజు దేశంలో ఒక పొలిటికల్ స్టార్ని చేసింది పవన్ కళ్యాణ్ గారు. దేశమంతా కూడా ఆయన ఎప్పుడు వస్తారు, మా ఎలక్షన్స్కి ప్రచారానికి ఆయన పిలవండి, లేకపోతే మాకు ఒక రికమెండేషన్ చేయండి, లేకపోతే మా దగ్గరికి ఒకసారి తీసుకురండి అని చెప్పేసి అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఎదురు చూస్తున్నారంటే ఆయన ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలు ఎలాగా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో ఆయన కోసం ఎంతమంది ఎలా ఎదురు చూస్తున్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నాకే ఎంతోమంది ఇవాళ ఒక్కసారి మీ సార్ని కల్పించని చెప్పేసి వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టార్ ఇమేజ్ ఏ విధంగా ఉంది పొలిటికల్గా మీరు అర్థం చేసుకోవాలి. సో ఆయన ఆశయాల సాధనల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది. ఇవాళ రాష్ట్రం సంక్రాంతి ఏ విధంగా జరుగుతుందో పల్లెలో ప్రతి ఏరియాలో కూడా ఇవాళ జనసేన పండుగ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నారు.
సో అందరం కూడా హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా జరిగే విధంగా మా ఈ కార్యక్రమం అద్భుతంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన రాణిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాల కోసం ఆయన ఏమి ఆదేశం చేయడానికి జన సైనికులు కానీ వీరమహిళలు అందరూ కూడా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి, ఈ రాష్ట్రం దేశ నెంబర్ ఉండాలి ఆయన లక్ష్యం కాబట్టి ఆ విధంగా మేము కూడా ఆయన అడుగుజాలు నడుస్తాం, ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. విశాఖపట్నం జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని 456 పాఠశాలల నుంచి మొత్తం 28,983 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 133 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్తో పాటు మొత్తం 1634 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 10 గంటల తర్వాత వచ్చిన వారికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తు, వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మన జిల్లాలో కూడా 10వ తరగతి పరీక్షలు మనం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. ఈ పరీక్షలు 16/3/2026 నుంచి 1/4/2026 వరకు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటుందండి. టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి 12:45 వరకు కూడా ఈ పరీక్షలు జరుగుతాయండి. ఒక పిఎస్ ఎన్ఎస్ మాత్రమే, అంటే 25వ తారీఖు 28వ తారీఖు మాత్రమే 9:30 నుంచి 11:30 దాకా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. మన జిల్లాలో మొత్తంగా 28,983 విద్యార్థులు ఇక్కడ హాజరవుతున్నారు. అందులో బాయ్స్ 15,292, గర్ల్స్ 13,691 మంది ఇక్కడ అటెండ్ అవుతున్నారండి. 456 స్కూల్స్ నుంచి మొత్తం ఈ విద్యార్థులందరూ కూడా మనకు అటెండ్ అవుతున్నారు. 133 ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. 133 సెంటర్స్లో కూడా 133 మంది చీఫ్లు, 133 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే ఒక సెంటర్లో చంద్రంపాలెంలోనే ఎడిషనల్ అసిస్టెంట్ కింద, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కింద ఒకరిని వేయడం జరిగింది. అది జెడ్పీహెచ్ఎస్ చంద్రంపాలెం అండి. ముఖ్యంగా త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచరు అన్నీ కూడా అన్ని సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎంఈఓలు, డిప్యూటీలు వెళ్ళి తనిఖీ చేశారు, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మొత్తం ఏర్పాట్లకి 1634 మంది ఇన్విజిలేటర్స్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా ఒక 20% మంది ఉపాధ్యాయుల్ని మనం వేసుకోవడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా 1634 మందిలో మనం 20% వరకు కూడా ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా ఇన్విజిలేటర్స్ కింద మనం ఉపయోగించడం జరిగిందండి. మనకు ఈ సంవత్సరం హాల్ టిక్కెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడం మనకు అవకాశం ఉంది. లీప్ యాప్ ద్వారా డైరెక్ట్గా స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి తన పెన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎవరి సంతకమో అక్కర్లేదు. డౌన్లోడ్ చేసుకుని నేరుగా వారు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి వారు కూర్చొని రాసుకోవచ్చు. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఆల్ డిపార్ట్మెంట్లో కూడా మనం ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి, సిపి గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, ఆర్టీసీ మేనేజర్ గారికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి ద్వారా ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్క సెంటర్లో కూడా పోలీసు బందోబస్తు ఉంటుంది. తర్వాతను ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అక్కడ కోఆర్డినేట్ చేసుకుని హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ఉంటారండి. అట్లాగే బస్సులకు సంబంధించి ఆర్టీసీ మేనేజర్ గారితో మాట్లాడడం, అన్ని రూట్లకు కూడా బస్సులు వేస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కూడా ఈసారి కల్పించడం జరిగిందండి. అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా 133 సెంటర్స్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. సమస్యాత్మకంగా ఒక 8 సెంటర్లని వారు గుర్తించారు. 8 సెంటర్స్లో ఉన్నాయి. ఆ 8 సెంటర్స్ కూడా కెమెరాస్ మనం వేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం ఈ ఇన్విజిలేటర్స్ అందరితో కూడా చీఫ్ సూపరింటెండెంట్లు అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఏదైనా ఒకరిద్దరు యాక్సిడెంట్ ద్వారా ఏదైనా అయితే వెంటనే మనం
వాళ్ళకి బదులు వేరే వాళ్ళని వేస్తాం. అట్లాగే స్క్రైబ్స్ అనేది ఉంటున్నది. మన జిల్లాలో అయితే 260 మంది స్క్రైబ్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళనే చేర్చుకోమనేసి వాళ్ళకి స్క్రైబ్ ఏర్పాటు చేయమని ప్రతి ఒక్క చీఫ్ సూపరింటెండెంట్కి డిపార్ట్మెంట్ ఆఫీసర్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుల్ నుండి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతులు కల్పించింది. 2019లో కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా అపరిష్కృతం కాని ఈ సమస్య లోకేష్ గారికి ఇచ్చిన ఒకే ఒక్క వినతి పత్రంతో పరిష్కృతం అయిందని హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్స్ నుంచి ఏఆర్ఎస్ఏగా 300 మందికి అప్గ్రేడింగ్ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి మా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా పోలీసు అధికారులందరికీ కూడా ఈ సభాముఖంగా మా 300 మంది హెడ్ కానిస్టేబుల్స్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. యాక్చువల్గా ఇది మనకి 2019 నాటి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాన్యశ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు సార్ అప్పుడే సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ ఈ 3 విభాగాలకు కూడా అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఆ కాలంలో సివిల్ కేఆర్కి శాంక్షన్ అయినాయి సార్. వేరాజ్ మా ఏపీఎస్పీకి వచ్చేసరికి కొన్ని సాంకేతిక కారణాలు మరియు ఎన్నికల నియమావళి రావడంతో కొంత జాప్యం జరిగింది సార్. దాని తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వానికి కూడా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా పెద్దలకి వివరించడం జరిగింది సార్. వారి దగ్గర నుంచి సరైన స్పందన అయితే రావడం కరువైంది సార్. తదనంతరము యువగలం ప్రోగ్రాం నందు మా మంగళగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి మా మాన్యశ్రీ గౌరవ ఐటీ మినిస్టర్ లోకేష్ సార్కి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. మాకు జరిగినటువంటి అన్యాయం గురించి సార్కి వివరించడం జరిగింది సార్. సార్ ఆ రోజు చెప్పారు సార్, ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు సార్. అన్న మాట నిలబెట్టుకొని 2024 మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హోమ్ మినిస్టర్ మేడం గారికి అలాగే నారా లోకేష్ సార్ గారికి ప్రజా దర్బార్నందు కూడా మరొకసారి రిమైండ్ చేయడం జరిగింది సార్. వెంటనే లోకేష్ సార్ దీని మీద వెంటనే చర్య తీసుకోమని చెప్పేసి సంబంధిత అధికారులకు దీని గురించి చెప్పడం జరిగింది సార్. ఈరోజు ఆ యొక్క కళ అన్నది మాకు నెరవేరింది సార్. ఇందుకు మాకు అన్ని విధాల సహకరించినటువంటి మాన్యశ్రీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్కి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ మేడం గారు శ్రీ అనితా మేడం గారికి, అలాగే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారికి, మా యొక్క పోలీసు అధికారులకి అందరినటువంటి పాస్ మా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సార్ గారికి, అలాగే అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ ప్రొఫెసర్ రెడ్డి సార్ గారికి, మా యొక్క ఐజీ మేడం ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీ మేడం ఎవరైతే ఉన్నారో మాకు అన్ని విధాల ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతిదీ పరిశీలించి ప్రతి ఒక్క మూమెంట్ లో కూడా మాకు హెల్ప్ చేసినటువంటి మా ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీపీ మేడం గారికి ఈ యొక్క ప్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాం సార్. దీనికంటే ముందు కూడా పాత డీజీపీలు ద్వారకా తిరుమలరావు సార్ గారు దీనికి సహకరించారు సార్. అలాగే అడిషనల్ డీజీ బాక్షి సార్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాల వల్ల ఈ యొక్క 300 మంది హెడ్ కానిస్టేబుల్కి అప్గ్రేడేషన్ ఏఆర్ఎస్ఏ పోస్టులు ఇవ్వడం జరిగింది సార్. ఈ యొక్క విషయాన్ని మా ఆంధ్రప్రదేశ్ పోలీసు తరఫున మరొకసారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అన్నదాత సుఖీభవ నిధుల పంపిణీ కార్యక్రమం కాట్రేనికోన మండలం చెయ్యూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని అర్హులైన రైతులకు ప్రభుత్వం కేటాయించిన నిధులను చెక్కుల రూపంలో అందజేశారు. మొత్తం 13,06,00,000 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ నిధులు రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించి వ్యవసాయ కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. తప్పనిసరిగా పనిచేయాలి, మనం చేసిన పనులు వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే అన్నదాత సుఖీభవ మరి కార్యక్రమం మరి ఎంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు నమస్కారం. అదేవిధంగా ఏదైతే సీఎం సహాయ నిధి ఈ రోజు 140 మందికి 4 మండలాల్లో సీఎం సహాయ నిధి చెట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు దాకా మనం సుమారు 800 మందికి దగ్గరగా 6 కోట్ల రూపాయలు
మన సీఎం సహాయ నిధి కూడా ఆదుకోవడం జరుగుతుంది. 2014-19 వరకు ఆ రోజు 15 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి మన ముమ్మడి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ తేలేదు. అంతలా దేశం గత 5 సంవత్సరాలు ఎక్కడ సీఎం మీరు మీ ఊరికి ఎన్ని సీఎం రిలీఫ్ వచ్చారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ప్రభుత్వం వచ్చిన బస్సెస్ దాని రంగులు మార్చారు. మనం వచ్చిన అన్న క్యాంటీన్ ఏదైతే ముమ్మడి ఉందో దాన్ని ఓపెన్ చేసుకుని ఇవాళ 5 రూపాయలకి అన్న క్యాంటీన్ లో భోజనం పెడతాం. అదేవిధంగా రూరల్ ఏరియాలో ఎక్కడ కూడా 2వ అన్న క్యాంటీన్ ఉండదు. అటువంటిది ఆ రోజే మనం కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకున్నాం. మన ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. అతి తొందరలో దాన్ని కూడా అక్కడ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిన అక్కడ మన బాలయ్య గారు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కూడా నిలువెత్తి విగ్రహాలు పెట్టాం. అది కూడా తొందరలో ఓపెన్ చేసుకుని ఈ మండలంలో ఉన్న 5 రూపాయలకి అన్నం పెట్టడానికి అన్న క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తున్నాం. అదే కాకుండా ఆర్ఎంబీ రోడ్స్ కానీ మరి పెద్ద ఎత్తున అన్ని నిధులు పంచాయతీరాజ్ రోడ్డు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మార్టేరు సెంటర్ లో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు జన సైనికులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పాల్గొని నూతనంగా నిర్మించిన పార్టీ స్తూపాన్ని ఆవిష్కరించి జనసేన జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో జనసేన సిద్ధాంతాలతో ప్రతి ఒక్క కార్యకర్త రాష్ట్రంలో మంచి జరగాలి, సంక్షేమం, అభివృద్ధి, సమపాలనలో ముందుకు తీసుకెళ్లడానికి జనసేన ముఖ్య పాత్ర పోషిస్తుందని 2024 ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ప్రజలు చూస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో అచంట నియోజకవర్గానికి మంచి జనసేన ఇన్ఛార్జిను నియమించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో పెనుమంట్ర మండల జనసేన అధ్యక్షులు కోయే కార్తీక్, ఆచంట మండల అధ్యక్షులు జువ్వాది బాలాజీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన సంఘటన అదేవిధంగా మరి ముఖ్యంగా మన ప్రతి ఒక్కళ్ళు కూడా మెంబర్షిప్ చేసి అలాగే సాధకులు కానీ వాళ్ళు కానీ ఎంతో కష్టపడి, అంటే మెంబర్షిప్ అంటే అన్ని పార్టీలు వేరు మన పార్టీలు వేరు చేసి సుమారు 60 కోట్ల రూపాయలు ఈరోజు వరకు ఈ మెంబర్షిప్. సరే ఏదేమైనా పరిపాలన విధంగా కానీ జనసేన పార్టీలో పనిచేసే వాళ్ళందరూ ఎలా ఉంటారని చూపెడతాం జరుగుతుంది. ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి, నిర్వీర్యం అయిపోయినాయి. మనకి ఇక్కడ జనసేన తోపానికి కృషి శ్రీనివాస్ గారు, అదేవిధంగా అనబాల్ శ్రీనివాస్ గారు, అదే కుర్రాలు ప్రసాద్, జనసేనకి ప్రసాద్. ఆవిర్భావ సందర్భంగా దినోత్సవం సందర్భంగా మార్టేర్ సెంటర్లో ఈరోజు జెండా వందనానికి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ అంగరంగ వైభవంగా కార్యకర్తల మధ్యలో, పేరు మహిళలు, నాయకుల మధ్యలో జెండా ప్రతి ఒక్కరు కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేయటం. అదేవిధంగా రానున్న రోజుల్లో మరి జనసేన సిద్ధాంతాలతోటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాష్ట్రంలో మంచి జరగాలి, ప్రజల సంక్షేమం, అభివృద్ధి రెండు సంపన్నంలో తీసుకెళ్ళడానికి ముఖ్య పాత్ర జనసేన పోషిస్తోందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి 2024 ఎన్నికల తర్వాత జనసేన పనితీరు అనేది, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితీరు అనేది ఎలా ఉందనేది ప్రజలందరూ కూడా దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో తప్పనిసరిగా మరింత భాగమై పరిపాలనలో ఎదురుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మార్టేర్లో ప్రతి ఒక్క జన సైనికులకి, అదే వీర మహిళలకి, నాయకులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. పార్టీని బలోపేతంగా ఎదురు తీసుకెళ్ళినందుకు మరి రానున్న రోజుల్లో ఒక మంచి నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా వేయడానికి కసరత్తు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి మీకు ఈ సందర్భంగా మిత్రులైనటువంటి తెలుగుదేశం, బీజేపీ పార్టీ కూడా ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ అభినందనలు తెలియజేయడం, శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి, వీర మహిళకి, నాయకులకి పార్టీ తరఫున, మా తరఫున, అదేవిధంగా మన కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వకంగా 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో జిరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులకు 5 నిమిషాల సమయం సడలింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ హైదరాబాద్లోని కూకట్పల్లి న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రం కేటాయించడం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. సాధారణంగా ఒకే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అదే పాఠశాలలో పరీక్షా కేంద్రం ఇవ్వడం నిషేధం. మార్కుల కోసం అధికారులు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కుమ్మక్కయ్యాయని తల్లిదండ్రులు, విద్యా సంఘాలు ఆరోపిస్తున్నాయి. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహణ ఎర్రగుంటల్లో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కటింగ్ చేసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కోఆర్డినేటర్ దేరంగొల్ల జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం మరియు సమాజంలో సానుకూల మార్పు కోసం ఏర్పడిన గొప్ప రాజకీయ పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి జనసేన కార్యకర్త బాధ్యత అని తెలిపారు. యువత, రైతులు, కార్మికులు మరియు సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈరోజు మన జమ్మలమడ నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల స్థానిక కార్యాలయంలో మన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము 2014లో మార్చి 14వ తేదీన మా అధినాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఎప్పుడైతే ఆయన సిద్ధాంతాలతో పెట్టాడో ఆ సిద్ధాంతాలు నచ్చి ఆ రోజు నుంచి మేము నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాము. అలాగే 2014లో పోటీ చేయకపోతే 2019లో పోటీ చేసి మొత్తం కేవలం ఒక స్థానంతో పరిమితమై మళ్ళీ ఎటువంటి నిరుత్సాహం పొందకుండా అదే ధైర్యాన్ని నింపుకొని 2024లో 21 ఎమ్మెల్యేలకు 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు 2 పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ సాధించడం జరిగింది. ఎప్పుడైనా గెలుపు ఓటములకు అతీతంగా మేము ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఉంటాము. ప్రజల కోసమే సేవ చేస్తుంటాము. అలాగే రీసెంట్గా కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కూడా స్టార్ట్ అయింది. అలాగే ప్రతి ఒక్కరు ఎవరైతే మనకు జనసేన పార్టీలో సభ్యత్వం పొందాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ ప్రజలకు సేవకి నిరంతరం కృషి చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇటీవల మా కూటమి ప్రభుత్వం ఏర్పడినా కూడా అందరూ ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాఖలు తీసుకున్నారో అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ తీసుకుని గ్రామాల్లో పల్లె పండుగ సిమెంట్ రోడ్లు అయితేవి తాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు చాలా మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుగులు తీస్తున్నారని చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా మాలప్రాణ గ్రామంలో కూడా మేము చేసిన యాక్టివిటీస్ కూడా మన ఆదాయాలను కూడా మాట్లాడతారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.